దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీల బ్రతుకులు మార్చడం కోసం భారత చైతన్య యువజన పార్టీ అన్ని జిల్లాల్లో ఇటీవల నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద బీసీ ధర్మదీక్ష చేపడుతున్నట్లు పార్టీ పీఏసీ సభ్యుడు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు రమణారావు తెలిపారు. గాజువాకలో వారు మాట్లాడుతూ తక్షణమే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రానున్న 2029 ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభా ప్రాతిపదికన చట్ట సభల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ధర్మ దీక్షకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పల్ల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా పాత్రికేయులకు, మీడియా మిత్రులకి నమస్కారం పెట్టి ఈరోజు బీసీ ధర్మ దీక్ష ఈ కార్యక్రమంలో బోడే రామచంద్ర యాదవ్ గారు పిలుపునిచ్చారు. గత నెల 31ని మేము కలెక్టరేట్ లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేము 5 మీద డిమాండ్ చేస్తున్నాము. బీసీ రక్షణని, అదే రాజధానిలో నగరంలో 1000 ఎకరాల భూమి కోసమని పోరాటం చేస్తున్నాము. అలాగే కులగణన జరగాలని, అలాగే బీసీ సంఘాలకి మనకు మున్సిపాలిటీలో ఫండ్స్ ఉండాలని చెప్పేసి అనేక రకాల మీద ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము మొన్న గాజువాకలోని నిన్న నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. అలాగే ఎన్ఏడి జంక్షన్ లో మొన్న కూడా దీక్ష చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఆ టౌన్ లో కూడా ఈరోజు చేస్తున్నాం, గాంధీ భవన్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర. అలాగే రేపు వచ్చి ఆర్కే బీచ్ దగ్గర కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు ఆల్రెడీ పిలుపునిచ్చినప్పుడు కలెక్టర్ గారికి మేము ఇంతమంది ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఏ విధమైన సమాధానం రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం నుంచి మేము అడుగుతున్నాము. మాకు అన్ని అవకాశం ఉండి కూడా ఇవ్వకపోవడం అనేది అది గతంలో కూడా ప్రకటించిందే కాదు. టీడీపీ గవర్నమెంట్ ప్రకటించినప్పుడు కూడా ఈ రోజు బీసీ చట్టం అనేది అమలుపరచకపోవడం అనేది చాలా దారుణంగా మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా 11వ తారీఖుని బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన చాలా ముందు వ్యక్తి. మనం ఎవరు చెప్పినా సరే ఇంకా అక్కడ ఆ ప్రసక్తే లేదు. ఆయన చివరి ప్రాణం కొనసాగి ఉన్నంత వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు బోడే రామచంద్ర యాదవ్ గారు. బీసీ పార్టీ నుంచి ఆయన ముందుకొచ్చి అంటే మనం ప్రభుత్వం వచ్చి మాకు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు బీసీలకి రక్షణ లేదని చెప్పేసి భావిస్తూ ఖచ్చితంగా ఈ 5 మేము ఏదైతే 5 అజెండాలు పెట్టుకున్నామో అవి ఖచ్చితంగా క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నేను నమ్మప్పలరాజు నేను పీసీఎస్ పనిచేస్తున్నాను. నేను భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మప్పలరాజు యాదవ్, విశాఖపట్నం. నా పేరు అల్లు రమణారావు యాదవ్. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తున్నాను. మేము ఫిబ్రవరి 22వ తారీఖుని బీసీ సింహగర్జన అనే కార్యక్రమం ద్వారా విజయవాడలో కొన్ని డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ డిమాండ్స్ ని నెరవేర్చమని ఆయన డెడ్ లైన్ కూడా మార్చి 31 వరకు డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ తో పాటు వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలని మేము మార్చి 23వ తారీఖుని మేము కలెక్టర్ గారు కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కరించమని. వాళ్ళు పట్టించుకున్న సందర్భాలు లేవు. మేము పెట్టినటువంటి డిమాండ్స్, మా నాయకుడు పెట్టినటువంటి డిమాండ్స్ ఎక్కడి నుంచో తెచ్చిన డిమాండ్స్ కావు. అవి మీ ఏదైతే ఎన్నికల ప్రణాళిక 2024 ఏదైతే ఎన్నికల ప్రణాళిక ప్రకటించారో ఆ ప్రణాళికలో పొందుపరిచినటువంటి విషయాలనే మేము పరిష్కరించమని మా పార్టీ నాయకుడు మేము డిమాండ్ చేస్తున్నాము. బీసీ రక్షణ చట్టం కావాలని అడుగుతున్నాం. కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో దాడులు ఎక్కువైపోయాయి, హింసలు ఎక్కువైపోయాయి, మాకు రక్షణ లేకుండా పోయింది. మేము 139 కులాలు ఉన్నటువంటి ఏ కులానికి కూడా సాంఘిక భద్రత లేదు. అనేకమైన అసమానతలకి మేము గురవుతున్నాం. కాబట్టి మాకు రక్షణ చట్టం తేవలసిందే, తెస్తానని మీరు చెప్పారు కాబట్టి అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు నెరవేర్చడానికి ముందుకు రావట్లేదు మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా మీరు బీసీ కులాలకు అందరికీ కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ నుంచి నిధులు ఇమ్మని అడిగాము. నిధులు ఇవ్వాలని కార్పొరేషన్ సైడ్ మీద ఎందుకు? వాళ్ళకి ఉత్సవ విగ్రహాల కింద మీరు చూడడానికి తప్ప మీరు నిధులు ఇమ్మని ఎందుకు ఇవ్వట్లేదు? నిధులు ఇస్తే ఆ యొక్క సామాజిక వర్గాలు ఎక్కడ ఆర్థికంగా బలపడిపోతారేమని చెప్పేసి మీరు ఇవ్వడానికి మీరు జంగుతున్నారని తెలుస్తుంది. మీరు స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి చట్టసభల్లో కూడా మాకు 44% రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాము. రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు సమగ్ర కులగణన జరగాలంటున్నారు. సమగ్ర కులగణన జరిపి మా కులాల యొక్క నిష్పత్తి ఎంత ఉందో శాతం తెలియజేయమని చెప్పేసి కూడా మేము డిమాండ్లు పెట్టుకున్నాము. ఆ డిమాండ్లు కూడా మీరు పరిష్కరించినటువంటి సందర్భాలు మేము కనబడట్లేదు. మీరు అమరావతిలో 53,000 ఎకరాలు మొదటి విడతలో ఎక్వైర్ చేశారు. 33,000 ఎకరాలు
రైతుల దగ్గర తీసుకున్నారు, 29 గ్రామాలకి రైతుల దగ్గర తీసుకున్నారు. 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మీ దగ్గర ఉంది. మొత్తం 53,000 ఎకరాల్లో నుంచి మేము మొదట విడత 53,000 ఎకరాలు అయితే రెండో విడత 44,000 ఎకరాలు మీరు తీసుకోవాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి 1,00,000 ఎకరాల్లో నుంచి మేము అడిగింది 1000 ఎకరాలు అడిగాం. 1000 ఎకరాలు కూడా మాకు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. మీరు ఎలాగ ఫ్యాక్టరీ పెట్టుకున్న వాళ్ళకి నామమాత్రమైన రుసుము 99 పైసలకి ఎకరానికి ఇస్తానంటున్నారు. కాబట్టి సకల శాఖ మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి, సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు బహిరంగంగా ప్రకటించారు. ప్రతి కార్యక్రమాలు కూడా చెప్తుంటారు, నేను 99 పైసలకి ఎకరం ఇస్తాను, మీరు ఏమడుగుతారు, మీరు మీకు ఇదే సంబంధం మీకే అని అడుగుతున్నారు. కాబట్టి మేము అడుగుతున్నాం ఆయన్ని 99 పైసలకి మాకు 1000 ఎకరాలు ఇవ్వండి. 1000 ఎకరాలు కూడా మా ఒక్కరికే ఇవ్వక్కర్లేదు, మా బోడే రామచంద్ర యాదవ్ గారు అభివృద్ధి కోసం ఇవ్వట్లేదు. మీరు బీసీ భవనాలు 139 కులాలు బీసీ భవనాలు కట్టుకోవడం కోసం ఆ భవన నిర్మాణం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసుకుంటాము. తద్వారా మేము హాస్టల్ నిర్మాణం చేసుకుంటాము. మా కులాలు అభివృద్ధి చెందడానికి అమరావతిలో మా ప్లేస్ కావాలని అడిగాము. ఇవేమి కూడా మీకు నిమ్మక నీరెత్తినట్టు ఈ కూటమి ప్రభుత్వం పెట్టుకున్న మేనిఫెస్టోలోనే మీరు న్యాయం చేయడానికి 2 సంవత్సరాలు అయిపోయినా మీరు ఎటువంటి పట్టించుకోలేదు. పట్టించుకోమని మేము రిలయన్స్ కూడా పూర్తి చేశాము. 4 రోజులు మేము ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 6, 7, 8, 9 రోజులు కూడా మేము 4 రోజులు కూడా నిరాహార దీక్ష చేయమని చెప్పారు. నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. రిలయన్స్ కూడా అమర నిరాహార దీక్ష 11వ తారీఖుని విజయవాడలో మా నాయకుడు చేస్తున్నాడు. దానికి కూడా బీసీ ధర్మ దీక్ష అనే పేరుతో ధర్మంగా మేము దీక్ష చేస్తున్నాము. ఆ దీక్షను కూడా జయప్రదం చేసి మీరు ముందుకు నడిపిస్తారని చెప్పేసి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం.